హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాకరకాయ ఫ్రై ఎలా చేసిన చేదుగా ఉంటుందని నేను మా ఇంటి దగ్గర శైలజ అక్కని అడిగాను. సింపుల్గా ఈజీగా ఇలా చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీ కూడా బాగుంటుంది అండ్ చేదు కూడా ఉండదు, ఎవరైనా తింటారు చిన్నపిల్లలు అని చెప్పారు. ఎందుకు ఆలస్యం అని వెంటనే మార్కెట్ నుంచి వెళ్ళి కాకరకాయలు తెచ్చుకున్నాను. కాకరకాయలు తెచ్చుకొని మంచిగా వాష్ చేసుకొని తడిపోయేదాకా ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకొని మంచిగా రౌండ్గా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. స్లైసెస్ లాగా కట్ చేసుకున్న 15 minutes పక్కకు పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి పక్కకు పెట్టుకున్నాను. ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి. రెడ్గా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా కర్రలాడలా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఒకవైపు కాల్చుకుంటే మాడిపోతాయి కాబట్టి మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మెల్లిగా నిదానంగా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయిందండి, ఇంకా కలర్ చేంజ్ అయ్యే వరకు అలానే ఫ్రై చేసుకోండి. మొత్తం రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి, సేమ్ రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. నేను క్లిప్లో చూపిస్తున్నాను, అలా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా వట్టి తిన్నా కూడా టేస్ట్ కూడా బాగుంది, క్రిస్పీగా ఉంది, చేదు కూడా లేదు. నేనైతే కాకరకాయ కర్రీ అస్సలకే తిన్నాను, అసలుగా చేదు లేదండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక కొత్తిమీరను కళ్యామాకు వేసుకోండి, అది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. ఫ్రై అయ్యాక మనం వేయించి పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోండి. ఒక 2 minutes మంచిగా ఫ్రై అవనివ్వాలి. కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. తర్వాత పసుపు వేసుకోండి, పసుపు వేసుకోండి, చిన్న స్పూన్ అయితే, పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ వేసుకోండి. టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోండి. లేదా 3 స్పూన్స్ కారం వేసుకున్న 1/2 స్పూన్ వేసుకున్నాను, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 minutes ఫ్రై అవనివ్వాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. చెక్క నిమ్మకాయ రసం పిండుకుంటే పచ్చడిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నిల్వ కూడా ఉంటుందండి కాకరకాయ కర్రీ అండ్ పచ్చడి.